మేడాసీన్ గారు ఏంటి అసలుకు ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినారు. గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్సే ఇప్పుడు ఇంకా పూర్తి చేయాలంటే 1 ఇయర్ స్టేటస్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఎట్లా ఉంది జాబ్ క్యాలెండర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? మేము చాలా స్పష్టంగా కూడా ప్రతి మీటింగ్ లో కూడా ప్రతి ప్రెస్ ద్వారా కూడా వివిధ రూపాలలో ప్రజలకి విద్యార్థి నిరుద్యోగులు కూడా తెలియజేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వేయమని ఎక్కడ కూడా మీరు చెప్పలేదు, దాన్ని వక్రీకరించొద్దు. రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ నియమిస్తారు. ఏదైతే ప్రజాప్రభుత్వం ఏర్పాటు కోసం విద్యార్థి నిరుద్యోగులు తమ వంతుగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుని ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అతి భారీ మెజార్టీ కల్పించారో దానిలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఏదైనా ఉందా అంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీని. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇంకా 4 నెలల టైం ఉన్నది. ఈ 4 నెలల టైంలో మేము ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పట్లేదు. నీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే కదా నువ్వు మాట్లాడాల్సింది. ఉద్యోగాలు ఇచ్చినాం, ఎగ్జామ్ డేట్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చి ఎగ్జామ్ డేట్ ఇచ్చినా పోస్ట్ పోన్ కావాలని చెప్పేసి ఇదే విద్యార్థి రోడ్డు ఎక్కి నిరసన కార్యక్రమాలు ఇస్తే వాళ్ళ డిమాండ్లని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలనే మీరు అందరూ కూడా తెలుసు, గంట క్రితమే పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ విద్యార్థి నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉన్నదో మరి అన్నగారు చెప్పాలి. ఇందాక చెప్పుకుంటూ వస్తున్నారు వెంటాడి వేటాడి ఎక్కడ జరిగిందనా? అప్రజాస్వామిక పదాలను ఉపయోగించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ మీద మీరేదో దురద జల్లాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయని ఉద్దేశంలో మేము అందరం కూడా ఉన్నామన్నా. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని విషయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంలో ఉన్నాం. ఏదైతే కలలు కన్నామో ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు దానికి కట్టుబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. దానిలో భాగంగానే ఉద్యోగ నియామకాలు కూడా జరుగుతాయి. దానిలో భాగంగానే ఉద్యోగ పథకాలు కూడా వస్తుంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా జాబ్ క్యాలెండర్ నియామకం అవుతుంది. గత ప్రభుత్వం చేసినట్టు జాబుల పేరు మీద ప్రభుత్వ ఉద్యోగాల పేరు మీద పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. మీరు మొన్ననే చూశారు గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత పారదర్శకంగా జరిగిందో. అది ఒక్క ఎగ్జామ్ చాలు. ఇక రేపటి నుంచి జరగబోయేటువంటి ఎగ్జామ్లకి ఎగ్జాంపుల్. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి రోడ్డు మీదకి ఏ ఒక్కడు వచ్చి కొట్లాయినా కానీ పోస్ట్ పోన్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యార్థి నిరుద్యోగులకు అందించే ఉద్దేశం లేదు కాబట్టి అసలు నిరసన కార్యక్రమం చేయకపోయినా కానీ పోస్ట్ పోన్ల మీద కాలయాపన చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ దాన్ని వెనకేసుకుని వచ్చి మాట్లాడే విధంగా మీరు మాట్లాడుతున్నారన్నా. ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి నియామకాలు పొందని ఏదైతుందో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రభుత్వం ఏర్పడలే వాళ్ళకి నియామకాలు ఇచ్చినాం, నర్సింగ్ వాళ్ళకి నియామకాలు ఇచ్చినాం, ఇవాళ ఎస్జిటి పీజిటి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చినాం. ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం, డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం, గ్రూప్ 1 ఎగ్జామ్ ఆల్రెడీ కండక్ట్ చేసినాం. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపించట్లేవా? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ గత 10 ఏళ్లలో జరగలేదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఈ ప్రభుత్వంలో జరుగుతుంటే మీరెందుకు దురదలుతున్నారు? ఎస్, ఇవాళ నిన్న దాకా నిరుద్యోగులు ఏదైతే మా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలన్నారో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసింది. ఏదైతే విద్యార్థి నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పారో రేపు అసెంబ్లీ సమావేశాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా అసెంబ్లీలో ప్రకటించే ఆలోచనలో ఉన్నది. ఏదన్నా ఒక్క పోస్ట్ కనుక తక్కువ ఉంటే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ఏ రాజకీయ మళ్ళీ రాజకీయ మీరు రాజకీయాల నుంచి విరమించుకోవాల్సిన అవసరం లేదన్నా. మీరు ఒక ఉద్యమకారుడు 2 లక్షల ఉద్యోగాలు ఏ శాఖలో ఫిల్అప్ చేశారు చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు ఏ శాఖలో మీరు ఫుల్ఫిల్ చేశారు చెప్పండి. అదే చేస్తున్నా నేను చెప్తున్నా చెప్పండి. గ్రూప్ 1 శాఖలో ఫిల్అప్ చేశారా? గ్రూప్ 1 పేపర్ కండక్ట్ చేసి దాని లీకేజీల పేరు మీద పేపర్ అమ్ముకున్న దాఖలాలు గత ప్రభుత్వం ఉన్నాయి. గ్రూప్ 2 పేపర్ పోస్ట్ పేరు మీద కాలాపన చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ కండక్ట్ చేసి వాళ్ళకి కనీస నియామక పత్రాలు ఇవ్వాలని దాఖలాలు గత ప్రభుత్వం చూసాం. మీరు ఇంకా ఏ శాఖలు నిర్వహించాలని చెప్పేసి 2 లక్షలు మీ గవర్నమెంట్ మీ కేటీఆర్ చెప్పండి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని. బహుశా మీరు కార్పొరేట్ కంపెనీలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాల గురించి చెప్తున్నారు కానీ మాకైతే అర్థం కావట్లేదు. తెలంగాణ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి